మీ ఫ్యామిలీలో మంచిగా ఎవరు సపోర్ట్ చేస్తారన్న మీకు? ఆబ్వియస్లీ మమ్మీ, అక్క. వాళ్ళిద్దరు లేనిది నేను లేను అసలు. మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను మా ఇంట్లో అందరిలో చిన్న. ఫస్ట్ మా అక్క, తర్వాత నాకు 2 అన్నలు, లాస్ట్ నేను. నేను 7th స్టాండర్డ్లోనే మా డాడీ ఎక్స్పైర్ అయింది. సో దాని తర్వాత చాలా టఫ్ లైఫ్ మాది. ఎట్లా అంటే ఒక్క టైం ఎట్లా ఉండే అంటే కొంచెం తిననీకి కూడా కష్టం మాకు ఆ టైంలో. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా చిన్నది. నాకు జిమ్ ఫీజు కట్టుకోనికి కూడా పైసలు ఉండేది కాదు. సో ఇట్లా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ ఉండదన్న? గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు అయితే ఏం సపోర్ట్ లేదు. ఈవెన్ నేను మిస్టర్ ఇండియా మెడల్ గెలుచుకొని వచ్చినప్పుడు కూడా నాకు ఎవరైనా సపోర్ట్ చేయలేదు. సో మనం ఏదైనా చేయాలనుకుంటే మన ఏజ్లో ఉన్నప్పుడన్నా మనకి ఇన్స్పిరేషన్ అంటే ఒక పర్సన్ ఉండేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ నేను చూసిన వరకు అందరికి అనట్లేదు, కొంతమంది అయితే వీడికి అడిక్ట్ అయిపోయారు, కొంతమంది అమ్మాయిల విషయంలో, కొంతమంది బైకులని, డ్రెస్సింగ్ అని. సో ఈ జనరేషన్ వల్ల కొంతమంది అక్కడికి ఆగిపోయారు. సో నెక్స్ట్ జనరేషన్లో ఏమైనా చేయాలంటే ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఉండరు. సో అప్పుడు ఏంటి నెక్స్ట్ జనరేషన్కి? వాళ్ళు అవన్నీ చేసే దానికన్నా ఫస్ట్ ఒక్కసారి ఒకటి ఏం ఆలోచించాలంటే, ఆయన ఒక ఏజ్ 16 వచ్చిందో, 17 వచ్చిందో, 20 వచ్చిందో, 20 yearsలో నాకు ఇది కావాలి, నాకు అది కావాలని ఆలోచించే కన్నా ఒక్కసారి మా మమ్మీ డాడీ నేను పుష్ చేయాలి అని ఒక్క మైండ్ సెట్ వచ్చింది అనుకో, ఏ చెడు అలవాట్లకు ఓడాడు. ఇంకోటి అన్న, ఇప్పుడు మీ విషయానికి వస్తే ఇప్పుడు అన్న గురించి అయితే ఆల్మోస్ట్ తెలుసుకున్నా, ఇంకా కొన్ని తెలుసాం, ఇంకా కొన్ని మన యూత్కి సంబంధించిన క్వశ్చన్స్. అన్న ఇప్పుడు మీరు ఇంత బాడీ బిల్డ్ చేశారు కదా, బయటికి వెళ్తే కొంతమంది అమ్మాయిలు అరే నాకు ఒక మంచి బాడీ బిల్డర్ కావాలి, ఇట్లా బాడీ బిల్డర్ కావాలంటారుగా. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేసారు ఏదైనా అమ్మాయి వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయడం కానివ్వండి, మీ బాడీ బాగుందని చెప్పి కాంప్లిమెంట్ ఇవ్వడం? బాడీ చూసి కాంప్లిమెంట్ అనేది చాలామంది ఇస్తారు, అమ్మాయిలు ఇస్తారు. ఎక్కడన్నా నన్ను ఫ్యామిలీలలో ఇన్వైట్ చేసిన వాళ్ళంతా చాలా హ్యాపీ అవుతారు. కానీ ప్రపోజ్ చేయడం అనేది ఏం లేదు, ఎవరైతే అట్లా ప్రపోజ్ చేయలేదు. లవ్ మీద మీ ఒపీనియన్ ఏందన్నా? లవ్ చేయాలి, లవ్ చేయండి లైఫ్ ఏంది. మీకుందా గర్ల్ ఫ్రెండ్? ఉందా? నేను 2010లో సపోర్ట్ నాకు చేసింది నాకు మహేష్ యాదవ్, సో మచ్ కూడా ఎక్స్ కార్పొరేటర్, తను నాకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ కాంపిటీషన్ వెళ్ళేటప్పుడు నాకు సాయి కిరణ్ యాదవ్, తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్న నాకు కొంచెం సపోర్ట్ చేసిండు. సో నేను వీళ్ళిద్దరిని ఎప్పటికి మరవ, వీళ్ళిద్దరు నాకు చాలా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. ప్రతిసారిలానే ఈసారి ఇంకో స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసిన. చాలామంది లైఫ్లో ఏదో కోల్పోతే కానీ సక్సెస్ అనేది అవ్వరు అనమాట. సో కొంతమంది వాళ్ళ లైఫ్ని తాకట్టు పెడతారు, కొంతమంది ఇంట్లో వాళ్ళ బయటకు వచ్చేస్తారనమాట. సో అట్లా వాళ్ళ లైఫ్లో కోల్పోయి ఒకటి సాధించిన తర్వాతనే వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ అనమాట. సో అలాంటి వ్యక్తే కష్టపడి ఈరోజు ఒక బ్రాండ్ అంటూ క్రియేట్ చేసుకున్నాడు. సో యూత్లోకి వెళ్తే తనకు రిసీవ్ చేసుకోవడానికి కొన్ని వందల మంది ఉంటారు. సో మన ఇండియాకి ఎంతో మంచి పేరు తేవాలని ఆశ కలిగి ఉన్నారు. సో ఈ జనరేషన్లో ఎట్లున్నారంటే నేను బాగుంటే చాలు, మా ఇంట్లో బాగుంటే చాలు అనుకుంటారు. అలాంటిది దేశం గురించి, మనం ఉన్న ఊరిని ఎవరు పట్టించుకోరు, సిటీని కానివ్వండి. సో అలాంటి దాంట్లో నుంచి అన్న ఏదో ఒకటి సాధించాలని బయటకు వచ్చాడు. సో తన గురించి చెప్పేంత పెద్దోడు నేను కాదు. సో ఆయన పేరు చెప్పాను, మీకు అందరికి అర్థమైపోతుంది. సో మిస్టర్ ఇండియా శివన్న గారు. సో తను ఏం డైట్ తీసుకుంటాడు, ఎన్ని అవర్స్ హార్డ్ వర్క్ చేస్తాడు, సో ఆయన ఎలాంటి స్టేజ్ నుంచి ఈ రేంజ్కి వచ్చాడు. ఈ రేంజ్కి రావాలంటే మనిషి ఎంతో కోల్పోతే కానీ రాడు, సో ఎన్నో అవమానాలు భరిస్తే కానీ రారు. సో అన్న మనకి యూత్కి అనేది ఇన్స్పిరేషన్ అనమాట. ఇవాళ ఎవరైనా జిమ్కు 2 నెలలు కొంచెం కండలాగా టీషర్ట్ వేసి బస్ స్టాప్లలో కట్టుకొడుతుంటారు. సో అన్నకి ఇంత పొగరు, ఇంత యాటిట్యూడ్ ఏముండదు. సో ఇంత మంచి మనిషికి ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసిన. సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ. సో అన్న ఇష్టాలు ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏంటి, తన మాటలను అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు మిస్టర్ ఇండియా శివన్న గారు ఉన్నారు. సో అన్న నమస్తే అన్న. బాగున్నారన్న? యాక్చువల్లీ వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు తేజ థ్యాంక్ యూ. చాలామంది పొలిటీషియన్స్ది అందరు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. బాడీ బిల్డింగ్ అనేది స్పోర్ట్స్ సైడ్ నుంచి చాలా తక్కువ మంది ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు యూ. అన్న మీకైతే ఒక రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారు. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఏంటంటే మీరు ఎలాంటి స్టేజ్ నుంచి కష్టపడి రేంజ్కి వచ్చి రియల్ చిన్న చిన్న బాధలు రాగానే మనకి ఎందుకు లేని వదిలేసి కాంప్రమైజ్ అయి ఉంటారు. సో ఫస్ట్ మీ లైఫ్ జర్నీ అన్న, మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను మా ఇంట్లో అందరిలో చిన్న, ఫస్ట్ మా అక్క, తర్వాత నాకు 2 అన్నలు, లాస్ట్ నేను. నేను 7th స్టాండర్డ్లోనే మా డాడీ ఎక్స్పైర్ అయింది. సో దాని తర్వాత చాలా టఫ్ లైఫ్ మాది. ఎట్లా అంటే ఒక్క టైం ఎట్లా ఉండే అంటే కొంచెం తిననీకి కూడా కష్టం మాకు ఆ టైంలో. చాలా టఫ్ లైఫ్ నుంచి నేను ఫస్ట్ అది 10th అయిపోయిన తర్వాత ఇంకా మనకు స్టడీస్లో అంత ఇంట్రెస్ట్ లేకుండే. ఆబ్వియస్లీ హైదరాబాద్లో చాలామందికి అదే ఉంటుంది. ఇంకా మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చిన్న ఉండడం వల్ల మేము ఇక స్టడీని పక్కకు పెట్టి ఒక స్పోర్ట్స్ అనేది నాకు ఇష్టం ఉండే, బాక్సింగ్. సో నేను బాక్సింగ్ వెళ్ళి ఒక 1 year దాకా బాక్సింగ్ చేసిన. దాంట్లో కోచ్ కానీ దాంట్లో మనకు అంత ముందు పోయే ఫ్యూచర్ కనిపించలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నైనా పోతే ఒక కోచ్ అనేది మెయిన్ రోల్. ఆ కోచే లేనప్పుడు మనం అది ఎంత చేసినా వేస్ట్. సో నేను అందులోకి తప్పుకున్నా. ఒక 2-3 months ఇంట్లోనే ఉండే. సో మా అన్న ఇక్కడ ఒక జిమ్లో ట్రైనర్ మా ఏరియాలో, బిఎస్ మక్తా సోమాజిగూడలో. అక్కడ ఒక చిన్న మాస్ జిమ్, అక్కడ మా అన్న ట్రైనర్. సో నేను ఇంట్లో ఉంటుండే మా అన్న నన్ను ఏం చేసేది, ఇంట్లో ఉండే కన్నా జిమ్కి వచ్చి కూర్చోరా, జిమ్లో వర్కౌట్ చేసుకొని జిమ్లోకి తీసుకెళ్ళేవాడు. పోయినా చూసినా అన్ని కొన్ని రోజులు నడిచింది. ఒకసారి హరియారా కలబంలో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అవుతుంది. సో నేను అక్కడ వెళ్ళి చూసిన. నాకు ఒక 100 మందిలో ఒక బాడీ బిల్డర్ అనేది డిఫరెంట్ లుక్. 100 మంది నిలబడితే ఒక బాడీ బిల్డర్ని నిలబెడితే అది అతను ఒక్కడే కనిపిస్తాడు, 100 మందిని ఎవరు చూడరు. అదే డిఫరెంట్ లుక్ అనేది నాకు చాలా నచ్చింది. యాజ్ అ స్పోర్ట్స్ లెక్క తీసుకోకుండా నాకు అట్లా ఫేమ్ కావాలన్నట్టు అయితే స్టార్ట్ చేసిన. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ స్పోర్ట్స్ వల్ల మనం ఎంతో ముందుకు పోవచ్చు. మనకు ఒక వరల్డ్ కాంపిటీషన్, మిస్టర్ ఇండియా అసొంటి అచీవ్మెంట్స్ కావాలని అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. కాకపోతే నేను ఒక 2-3 కోచ్లని అందరినీ అప్రోచ్ అయినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ గేమ్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా చిన్నది. నాకు జిమ్ ఫీజు కట్టుకోనికి కూడా పైసలు ఉండేది కాదు. ఇక్కడ నాకు బాడీ బిల్డింగ్ మీద ఎట్లయితే ఇంట్రెస్ట్ వచ్చిందో ఇక్కడ మా ఏరియాలో ఉన్న జిమ్ తీసేసారు. సో అమీర్పేట్ వెళ్ళాలి మా సైడ్ నుంచి, సోమాజిగూడ మక్తా నుంచి అమీర్పేట్. నాకు ఒక వెహికల్ లేదు, ఒక సైకిల్ లేదు, అప్పుడు ఏం లేదు. 2008. సో నేను డైలీ బై వాక్, మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేసుకుంటూ వెళ్తుండే, వర్కౌట్ చేసి వస్తుండే. అప్పుడు నాకు ఒక కోచ్ అక్కడ సపోర్ట్ చేసి నాకు ఇట్లుంటుంది బాడీ బిల్డింగ్ అంటే అని చెప్పింది. కొన్ని రోజులు నేను ఆఫ్ అయిపోయినా. ఇది మనతో కాని గేమ్, చాలా ఎక్స్పెన్సివ్ గేమ్. ఫుడ్ ఉంటుంది ఎవ్రీడే, మనం ఇన్ని అవర్స్ స్లీప్ ఉండాలి, వర్కౌట్ ఉండాలి ఇన్ని అవర్స్. దీని అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ 6 to 7 times డేలో తినాలి మేము. సో దానికి నేను కొంచెం వెనుకకైనా. తర్వాత ఒక జిమ్లో జాబ్ చేయడం స్టార్ట్ అయింది, నాకు కొంచెం ఇన్కమ్ వచ్చింది. సో నేను మెల్లగా స్టార్ట్ చేసినప్పుడు నేను 2010లో బాడీ బిల్డింగ్లోకి వచ్చిన ప్రాపర్గా. అయితే మీరు ఎప్పుడన్నా అనుకున్నారన్నా ఈ రేంజ్కి నేను వెళ్తానని, లేకపోతే మీరు కూడా చాలా ప్రాబ్లమ్స్ నుంచి వచ్చానన్నారు. లైక్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే 5 kilometers, అమీర్పేట దగ్గర కదా, అప్ అండ్ డౌన్ 10 kilometers అవుతాయి. సో అప్పుడు మీకు అనిపించేదా ఈ లైఫ్ ఎందుకురా బాబు, ఏదో ఒక పని చేసుకుంటే అయిపోతుంది కదా మనకి అని అనిపించింది ఎప్పుడన్నా? నాకు ఆ టైంలో నా థాట్స్ ఏంటంటే మనము ఏదో ఒకటి సాధించాలి. నేను బాక్సింగ్ అనుకున్నా, బాక్సింగ్లో కాలే. ఇప్పుడు ఇది ఇంట్లోకి వచ్చి ఒక 1.5 years అయింది. మళ్ళీ దీన్ని వదిలి ఇంకొక దాంట్లో అట్లా పోతుంటే మన లైఫ్ అనేది ఒక స్టేబుల్ ఉండదు. నేను తర్వాత 2010లో నాకు ఎట్లయితే జాబ్ వచ్చిందో ఆ జాబ్లో కూడా నాకు ఏం పెద్ద శాలరీ కాదు, 2500 నా శాలరీ. ఓకే. దాంట్లోకి మళ్ళీ ఇంట్లో కూడా మమ్మీకి ఇవ్వాలి, మళ్ళీ నాకు బాడీ పెట్టుకోవాలి. సో నేను ఆ టైంలోనే ఒక్కటి డిసైడ్ అయింది ఏంటంటే నేను బాడీ బిల్డింగ్ చేస్తా 110%. నేను మిస్టర్ ఇండియా గెలుస్తానని నాకు ఒక హోప్ ఉండే. సో నేను అప్పుడు అట్లా స్టార్ట్ చేసాను. ఓకే. సో ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ గెలిచారన్నా మీరు? ఇప్పుడు నా మిస్టర్ ఇండియా 2 medals ఉన్నాయి, సౌత్ ఇండియా ఛాంపియన్ 2 times ఉన్నాయి,
ఇంకా హైదరాబాద్ మిస్టర్ తెలంగాణ అవి నాకు అంత గుర్తులేదు, నాకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఇంకా ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఎన్ని అవర్స్ వర్కౌట్ చేశారు ఇప్పుడు రైట్ నో? నేను ఇప్పుడైతే ఒక 2 months నుంచి ఆఫ్ ఉన్నా. లాస్ట్ Jan 6th మిస్టర్ ఇండియా ఉండే, దాని తర్వాత ఇప్పటి వరకు నేను వర్కౌట్ చేయట్లే. నా వర్కౌట్ టైం ఉంటుంది చూడు, అప్పుడైతే నేను 4 hours చేస్తాను, మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. ఈ 2 కాకుండా మళ్ళీ నైట్ 1 hour నేను వాక్ చేస్తాను. ఓకే. యా. డైట్ ఏమేమి తీసుకుంటారన్నా మీరు బాడీ ఫిట్నెస్ కోసం? ఇప్పుడు నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నా పర్ డే ఎగ్స్ వచ్చేసి ఒక 15 to 20 eggs ఉంటాయి. 1.5 kg డైలీ మీట్ ఉంటుంది, అందులో నాకు చికెన్, ఫిష్ ఉంటుంది. ఓకే. యా, 4 times నేను చికెన్ తింటా, 2 times ఫిష్ తింటా. ఇంకోటి అన్న, ఇప్పుడు మీది ఒక డైలాగ్ ఉంటుంది, షార్ట్ కట్, ఇవాళ రేపు యూత్ షార్ట్ కట్ అనేది ఎంచుకున్నారు. ఆ షార్ట్ కట్లో అంటే చాలామంది టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు. సో అలాంటివి తీసుకుంటే కూడా బాడీ అనేది బిల్డ్ అవుతుందా, లేకపోతే అది జస్ట్ టెంపరవరీ వరకేనా? యాక్చువల్లీ షార్ట్ కట్ అనేది ఎక్కడ కూడా సక్సెస్ ఉండదు. అది ఒక్కసారి ఎంత అయిపోతుందో అంత కింద కూడా పడతాం మనం. సో షార్ట్ కట్స్ అనేది దూరం ఉండాలి. ఇప్పుడు నేను 2010 నుంచి చేస్తున్నా, నాకు మిస్టర్ వరల్డ్ కొట్టాలనేది ఒక ఆశ. నేను 2010 నుంచి ఇప్పుడు 22 వచ్చింది, ఇప్పటిదాకానే నాది అచీవ్మెంట్ రాలే నాకు. నేను ట్రై చేస్తున్నా. ఈ 10 to 12 yearsలో నా లైఫ్ మొత్తం దీనికే పెట్టిన. నేను ఎక్కడన్నా నాకు మంత్లీ 2 to 3 ఫంక్షన్స్ వస్తాయి, ఇన్వైట్స్. ప్రతి ఫంక్షన్ అటెండ్ అవుతా, కాకపోతే నేను ఒక గ్లాస్ వాటర్ బి తాగా, అసలు ఏం తిన్నా. నన్ను ఎవరైనా ఇన్వైట్ చేస్తే ఫస్ట్ అలా చెప్తా, నేను ప్రిపరేషన్లు ఉన్నా, వచ్చినాక ఫోర్స్ చేయదు తినని. చాలామంది ఏముంటుంది, ప్రేమతో నిలిచి తినిపించాలనే ఉంటారు, అన్న తిను అంటుంటారు. నేను డైట్లో నేను తినలేను. సో నేను అదే చెప్తా వాళ్ళకు, వస్తా కానీ నేను తినలేను. మా డైట్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఎవ్రీ మీల్ అనేది మాకు ఇంపార్టెంట్. ఒక్క మీల్ కూడా నేను ఏదైనా తింటే ఒక 4 days బ్యాక్ వెళ్ళిపోయినట్టే. యా, అది ఉంటుంది. ఇప్పుడు మిస్టర్ వరల్డ్ కొట్టడానికి దాదాపు ఎంత ఖర్చు అవుతుందన్న మీకు? మిస్టర్ వరల్డ్ కొట్టడం అంటే నాకు ఇప్పుడు ఒక 8 months ప్రిపరేషన్లు ఉంటాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ నుంచి నేను మిస్టర్ వరల్డ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఒక కోచ్ని తీసుకోవాల్సి వస్తుంది, కోచ్కి పే చేయాలి. నా పర్సనల్గా నా బాడీకి న్యూట్రిషన్ కానీ డైట్ కానీ ఇవన్నిటికి కలిపి నాకు 1,20,000 వస్తుంది మంత్లీ. యా, అంటే మొత్తం మీరు ఇది తీసే వరకే 10 to 15 lakhs ఖర్చు ఉంటుంది మిస్టర్ వరల్డ్ కొట్టాలంటే. 12 lakhs అయితే మినిమం ఉంటుంది. ఒక 2 years బ్యాక్ మీరు చెప్పారన్న, నాకు ఎవరైనా స్పాన్సర్స్ వస్తే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు మనుషులు? అంటే ఇప్పుడు ఒక పర్సన్ విన్ అయింది, చిన్న కప్ అంటే నాడికి వచ్చి ఫోటో దిగడము, అవార్డు ఇవ్వడము, ఇన్వైట్ చేయడం చేస్తారు కదా. సో స్పోర్ట్స్కి ముందుకు తీసుకెళ్ళడానికి ఎందుకు ముందుకు రావట్లేదు ప్రెసెంట్ ఉన్న దాంట్లో? యాక్చువల్లీ ఇప్పుడు ఎవరన్నా ఒక స్వార్థంతోనే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయనకి ఎవరో నాకు వచ్చి సపోర్ట్ చేస్తే ఆయనకి ఏంది లాభం అనేది ఆలోచిస్తాడు. ఆయన ఒకటి ఇది ఆలోచించాడు, అరే ఒక పర్సన్ తన లైఫ్లో ఒక అచీవ్మెంట్ కావాలి, ఒక వరల్డ్ గెలవాలనుకుంటుండు, అక్కడ వెళ్ళి మన నేషనల్ ఫ్లాగ్ పైకెత్తాలి, మన నేషనల్ యాంథమ్ ఒక 1 minute ప్లే చేయాలి. అది మన ఇండియాకే గర్వం, అది మన ఇండియాకే గర్వం, మన తెలంగాణకే గర్వం. మన తెలంగాణలో నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇంకా గర్వం. నువ్వు నాకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంట్లో పోయినా అని ఇటువంటి ఇంటర్వ్యూలో నేను అతనికి కూడా నేను చెప్పొచ్చు. కాకపోతే అది అనేది ఎవరికి లేదు, ఆయనకి సపోర్ట్ చేస్తే నాకు ఏమొస్తుంది అన్న థాటే ఉంటుంది అంతే. సో ఇట్లా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ ఉండదు అన్న? గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు అయితే ఏం సపోర్ట్ లేదు. ఈవెన్ నేను మిస్టర్ ఇండియా మెడల్ గెలుచుకొని వచ్చినప్పుడు కూడా నాకు ఎవరైనా సపోర్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 12 years అయితే ఎప్పుడు ఏం సపోర్ట్ లేదు. నేను 2010లో సపోర్ట్ నాకు చేసింది నాకు మహేష్ యాదవ్, సో మచ్ కూడా ఎక్స్ కార్పొరేటర్, తను నాకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ కాంపిటీషన్ వెళ్ళేటప్పుడు నాకు సాయి కిరణ్ యాదవ్, తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్న నాకు కొంచెం సపోర్ట్ చేసింది. సో నేను వీళ్ళిద్దరిని ఎప్పటికి మరవా, వీళ్ళిద్దరు నాకు చాలా. సో ఇంకా ముందు మిస్టర్ వరల్డ్ కొట్టడానికి ఎవరైనా స్పాన్సర్ వస్తారనుకుంటున్నారా, లేకపోతే రారనుకుంటున్నారన్న? ఇప్పటివరకు అయితే ఎవ్వరు లేరు, ఇంకా ముందుకు వస్తారని కూడా నాకు ఏమంత హోప్ లేదు. చలో టచ్ ఉండి ఇప్పుడు ఆ పెద్దమ్మ తల్లి దయతో నేనే ఇంకొకరికైనా సపోర్ట్ చేసే రేంజ్ ఉంది ఇప్పుడు నాకు. ఓకే. నా క్లయింట్స్ ఉంటారు. నేను హిమాయత్ నగర్ గోల్డ్స్ జిమ్లో ఆ ఓనర్స్ని నేను ట్రైన్ చేస్తాను. ఓకే. ఓన్లీ ఓనర్స్ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళిద్దరు బ్రదర్స్, ఇద్దరు వాళ్ళ వైఫ్,
వాళ్ళ 4 మెంబర్స్ని ఇంకోరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని ట్రైన్ చేస్తాం. వాళ్ళని ట్రైన్ చేసి నా ట్రైనింగ్ కూడా అన్నీ చేసుకొని వచ్చేస్తాం. ఇప్పుడు మీరు కొన్ని ఫంక్షన్స్కి ఇన్వైట్ చేసి వెళ్తారన్న, యా అక్కడ చాలామంది లీడర్స్ వస్తారు, చాలామంది పెద్ద పెద్ద రియల్ ఎస్టేటర్స్ వస్తారు. వాళ్ళకి 10-15 lakhs పెద్ద మ్యాటరే కాదు తలుచుకుంటే. కాదు, కాకపోతే అప్పుడు అనిపిస్తుంటుందా వీళ్ళు మనల్ని ఇంత రెస్పెక్ట్ ఇస్తారు, పిలుస్తున్నారు, మనకు వీళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుంది, అడుగుదామని ఇట్లా ఎప్పుడైనా అనిపించిందన్న మీకు? లేకపోతే వద్దు మనకు టాలెంట్ ఉంది ఎప్పుడోకప్పుడు వస్తుంది అని ఇట్లా? అంటే నేను టాలెంట్ ఉన్నా కానీ ఫైనాన్షియల్లీ సపోర్ట్ లేకుంటే ఆ టాలెంట్ అనేది వేస్ట్ అది. సో నేను చాలామందిని అడగడం జరిగింది, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పడం, కానీ వాళ్ళ ఇంటికాడ పోయి నేను 1 hour 2 hours కూర్చొని స్పెండ్ చేసినది కూడా ఉంది. సరేలేదో సపోర్ట్ వస్తుంది కదా అని. కాకపోతే ఎంతమంది నన్ను అయితే చెప్పిందో 10 మందిలో ఏతులకే ఆ మాటలన్నీ. అరే నువ్వు రా, నేను చూసుకుంటా, నీకేంది, నువ్వు ఖాళీ పోయి కాంపిటీషన్ చేయి, నువ్వు గెలుచుకొని రా, అట్లా చెప్పడం వరకే 10 మందిలో. తర్వాత అలా ఇంటికాడికి పోతే దేకేది కూడా కాదు. అచ్చా వచ్చిండు, సరే కూర్చోమని అర్ధగంట గంట 2 hours కూడా కూర్చుంటే. మేము బాడీ బిల్డర్స్ అంటే ఎట్లా అంటే మాకు ప్రతి అవర్ ఇంపార్టెంట్. మాకు ఎవ్రీ 3 hours ఒక మీల్ ఉంటుంది. ఆ మీల్ నేను ఎక్కడ పోయినా నేను క్యారీ చేసుకొని పోతా. నేను ఏంటన్నా సరే కార్లోనే కూర్చొని తింటా, జిమ్లో కూర్చొని తింటా. ఏంటన్నా మా ఫుడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వర్కౌట్ అనేది 2 to 3 hours డైలీ. కాకపోతే మిగిలిన టైం అంతా మాది తినడంలో స్పెండ్ చేయాలి, రెస్ట్లో స్పెండ్. ఇప్పుడు మీరు చాలా చిన్న స్టేజ్ నుంచి రేంజ్కి వచ్చారు కదన్న. ఇప్పుడు ఇట్లనే స్పోర్ట్స్లో వచ్చి నేను బాడీ బిల్డ్ చేయాలనుకుని ఎంతోమంది మీ దగ్గరకు వచ్చి ఉంటారు, అన్న మీ సజెషన్స్ కావాలి, మీ సపోర్ట్ కావాలని. సో అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారన్నా, లేకపోతే మీరు కూడా వేరే వాళ్ళకి అవాయిడ్ చేసేస్తారన్న? అన్న ఎంతోమంది చేస్తారు, నేను ఎందుకు సపోర్ట్ చేయాలని ఇట్లా? లేదు, నా కోసం నేను చెప్పుకోవడం అది కాదు. కొన్ని చెప్తేనే తెలుస్తుంది. కొంతమంది చెప్పుకోవడం ఇష్టం ఉండదు, కానీ మీలాంటి వాళ్ళు సపోర్ట్ లేనప్పుడు మీలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ లేకపోయినా ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని తెలిస్తేనే కొంతమందికి అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చిరంటే నువ్వు కూడా బయట కొంచెం తెలుసుకునే వస్తావు. నువ్వు నార్మల్గానే అయితే రాలేవు. సో అట్లా తెలుసుకున్న దాంట్లో నీకు కూడా తెలుసు. మనం ఊరికి సపోర్ట్ చేసి చెప్పుకోవడం అంత నాకు ఇష్టం ఉండదు, కానీ నేను చాలా మందికి చేస్తాను. నేను మీ దగ్గరకు వచ్చే ముందు ఏరియాలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్న, ఫోన్ చేసినట్టు శివాన్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే అన్న అలాంటి మంచి మనిషిని ఇంటర్వ్యూ చేసినట్టే చాలా గ్రేట్ అన్నాను అని చెప్పారనమాట. ఆయన మా గురువు అని చాలామంది చెప్పారనమాట. సో అదే తెలుసుకున్నాను అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో మీరు ఇంకా జిమ్ ట్రైనింగ్ ఇట్లా పెట్టేవి ఏమైనా ఉన్నాయన్న, జిమ్ కానీ ఇలాంటివి? ఇప్పట్లో అంటే అంత ఫైనాన్షియల్లీ అంత లేదు. ఇప్పుడు మనం ఒక నార్మల్గా ఒక జిమ్ వేయాలనుకున్న 1 crore పైన అవుతుంది. సో అప్పట్లో అదైతే ప్లాన్ లేదు. కాకపోతే నాది ఒక్క టార్గెట్ వచ్చేసి ఏంటంటే, నాకు ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో 2 కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఆ 2 కాంపిటీషన్లలో నేను గోల్డ్ మెడల్ కొట్టాలి, మన నేషనల్ యాంథమ్ బయట కంట్రీలో నేను ప్లే చేయాలి. నాకు అదొక్కటే ఆశ. ఓకే. ఆ ఒక్క 1 minute కోసం నేను 12 years నుంచి నేను కష్టపడుతున్నాను. ఓకే. ఆఫ్టర్ ఆల్ 1 minute అని అనుకుంటారు కదా, ఆ 1 minute కోసం నేను 12 years నుంచి కష్టపడుతున్నాను. ఎప్పుడైనా బాధపడుతుంటారా అన్న, అసలు నా లైఫ్ గోల్ రీచ్ అవుతానా లేదా, మన ఇండియా కోసం నేను ఇంత చేస్తుంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండని ఎప్పుడైనా అనిపించింది అన్న మీకు? నాకు ఆ టైంలో చాలా అనిపించేది. ఎట్లా అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను కూడా పోయి ఒక మెడల్ కొడతా కదా అనేది ఒక థాట్ ఉంటుంది. కాకపోతే నేను తర్వాత నా మైండ్ సెట్ ఎట్లా అంటే, ఇది నా టార్గెట్, నా గోల్, నేనే చేసుకోవాలి, నాకు ఎవరు సపోర్ట్ చేయకపోని. కాకపోతే ఇది నేను మీకు ఇప్పుడు చెప్తున్నా, నేను గెలుచుకొని వచ్చినాక నువ్వే ఇంటర్వ్యూ తీసుకోవాలి అక్క. అది నేను ఇదే ఇయర్లో గెలుచుకొని వచ్చి నీతో మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చుంటా. నా టార్గెట్ ఏదున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా. దాన్ని ఎప్పుడు నేను ఇంకొక సైడ్ ఆలోచించా. నేను 12 years నుంచి కూడా కంటిన్యూ ట్రై చేయాలి. కంటిన్యూ ట్రై అనేది ఎవరు చెయ్యరు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంజురీస్ వస్తాయి. నాకు షోల్డర్ ఇంజురీ, బ్యాక్ ఇంజురీ, నాకు అట్లా చాలా ఇంజురీస్ ఉండే. సో ఆ ఇంజురీని మళ్ళీ నేను రికవర్ అయ్యి మళ్ళీ వర్కౌట్ చేసుకుంటా ఈ స్టేజ్కి వచ్చిన. ఇంకోటి అనేప్పుడు మీరు ఇంజురీస్ అన్నారు కదా, అవి ఎలాంటి మూమెంట్లో అయితే ఇంజురీస్ అంటే స్టేజ్ పైన వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు, లేకపోతే నేను చేసేది వచ్చేసి బాడీ షో చేయడం ఉంటుంది. సో అట్లా ఏం ఇంజురీస్ రావు. ఇంజురీస్ వచ్చి జిమ్లో వెయిట్స్ చేసేటప్పుడు, ఎప్పుడన్నా కొంచెం హెవీ వెయిట్స్ చేయడం వల్ల, ఒక్కొక్కసారి ఎవరన్నా సపోర్ట్ లేకుండా మనంతలు మనమే చేయడం వల్ల. సో కోచ్ అనేది ఇంపార్టెంట్. కోచ్ ఎంబడి ఉందంటే మనకి ఇంజురీ అనేది రాదు.
ఇంకోటి ఒక పర్సన్ ఎదుగుతుంటే డిసప్పాయింట్మెంట్ చాలా మంది చేస్తారు. నీ వల్ల కాదు, ఇవన్నీ ఎందుకు షో అప్పులు చేస్తున్నావు, ఫస్ట్ నువ్వు చూసుకో, నువ్వేంది ఇది చేసేది అని. ఇట్లా ఎవరన్నా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డిసప్పాయింట్ చేసిరా అన్న? నేను స్టార్టింగ్లో వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పేది, నేను ఫస్ట్ కాంపిటీషన్ చూసినా అని చెప్పినా కదా. సో ఆ కాంపిటీషన్ చూసి జిమ్కి వచ్చిన తర్వాత నేను వర్కౌట్ చేస్తుంటే ఒక మేబీ 2-3 months తర్వాత నాకు జిమ్లో సీనియర్స్ ఉంటుండే. సీనియర్స్ని నేను చెప్పిన, भाई मेरा टारगेट है मुस्लिम, भाई मेरा टारगेट है मेरे को మిస్టర్ ఇండియా మారना. ఆయన వర్డ్స్ ఏంటంటే ఇట్లా కిందికి మీదికి చూసి, అరే లౌండే तेरे जैसे 100 आके 100 गए यही जिम में. ऐसे बातें हम लोग कितने की सुने, तू भी एक उसमें है అన్నాను. నేను ఆయనకు అదే రోజు చెప్పిన, 100 देखे होंगे ना, 101 तो नहीं देखे ना, वो मैच మీకు మారనే के बाद देखो आप అని చెప్పిన. తర్వాత నేను మిస్టర్ ఇండియా కొట్టిన తర్వాత నాకు 2 years తర్వాత ఒక షాపింగ్ మాల్లో కలిసిండు. కలిసి నన్ను హక్ చేసుకొని, అరే కాంబీ జావ్ తెరాయి నామ్ సునాయి దే రారే అని చెప్పిండు. అప్పుడు ఏం మాట్లాడన్నా? నేను అప్పుడు ఏం చెప్తే ఇంకా ఆడే చెప్పేసిండు. సో అట్లా ఎవరైనా డిసప్పాయింట్ చేసినప్పుడు సక్సెస్ కొడితే వాళ్ళు అనిపిస్తుంది కదా అన్న? నా క్లోజ్ ఫ్రెండ్ కూడా నేను చెప్పిన, నా టార్గెట్ రా మిస్టర్ ఇండియా గెలవడము. అరే మన మిడిల్ క్లాస్ వాళ్ళతో ఇవన్నీ కావురా, మనము డేలో ఒక 1 kg చికెనే తినలేము మనం, అసొంటిది మనకేడైతే రా అని చెప్పిన వాళ్ళు వాళ్ళే నన్ను ఇవాళ రోజు చెప్తారు, నువ్వు వాళ్ళు కాదురా, నువ్వు ఇంకా పెద్దది కూడా అచీవ్ చేస్తావు, నువ్వు నీకు అనుందా టార్గెట్ అంటారు. ఇంకోటి ఈ జనరేషన్లో కొంతమంది యూత్ ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటారు, కొన్ని డిసప్పాయింట్స్ రాగానే వదిలేస్తారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇన్ని కష్టాల నుంచి, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి, మీరు ఫుడ్కి కూడా లేని స్థితి నుంచి వచ్చి ఈరోజు శివన్న అంటే యూత్కి ఒక ఇన్స్పిరేషన్. ఒక ఆయన జిమ్కి వెళ్ళాలంటే అరే శివన్న లాగా అవ్వాలని ఇన్స్పిరేషన్ మీరు. సో అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా కష్టపడాలనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ఒక బాడీ బిల్డింగ్ అనే కాదు, ఏ స్పోర్ట్స్ అన్నా మనం కష్టపడాలి. మనము ఎవరో ఏదో చెప్పిర్రని మనం డిసప్పాయింట్ అయిపోయినాం అనుకో, అసలు అది మన టార్గెటే కాదు. మన టార్గెట్లో ఎన్నో వస్తుంటాయి, మనం అవన్నీ లైట్ తీసుకొని మన టార్గెట్ మీదనే ఫోకస్ చేస్తే 100% మన టార్గెట్ మనం అచీవ్ చేస్తాం. సో నేను చెప్పే యూత్కి కూడా ఏంటంటే, ఈ మధ్య యూత్ అంతా ఫిట్నెస్ అని వీటిలలో చాలా తక్కువ ఉంది. ఇక్కడ వీడియోస్ చేయాలి, ఇంకా మధ్యలో ఏదేదో టిక్టాక్ ఇట్లా అవి చేసి ఇట్లా ఇళ్ళల్లో ఎక్కువ చిన్న ఏజ్లోనే ఎవడో ఒకటి సిగరెట్ తాగుతుంటే చూస్తారు, మనం ట్రై చేద్దాం అట్లా. మళ్ళీ దానికి మించి ఇప్పుడు గంజాయి అంటుర్రు. ఇంకా చాలా మందిని చూస్తున్నాను నేను పిల్లల్ని. నేను ఎప్పుడన్నా ఎక్కడన్నా పోతే నేను అందరు చెప్పేది ఒకటే, ఏమన్నా చేయండిరా, మందు సిగరెట్ సైడ్ పోకూడదు. ఆబ్వియస్లీ ఒక టీనేజ్లో అమ్మాయిలు అది ఇది అంటే అది ఒక టైప్ అట్రాక్షన్. ఒక టైం వచ్చిన తర్వాత వీటి నుంచి బయటికి వచ్చేస్తాం, కాకపోతే ఇళ్ళకేం బయటికి రాలేము. ఇళ్ళకేం ఏమైపోతుంది అంటే సర్కిల్ పెరుగుతుంటుంది. సో ఇంకా మనము ఎక్కువ అడిక్ట్ అవుతుంటాం. నేను అనేది అదే, ఒక అమ్మాయి ఇంకా పోతున్నామా తప్పు కాదు, అది మనకు దేవుడిచ్చిందే. సో ఇవి డ్రింక్ చేయడం అనేది, సిగరెట్ తాగడం అనేది మనతో పాటు మన ఫ్రెండ్స్ని ఖరాబ్ చేస్తాము, మన ఫ్యామిలీస్ కూడా దాంట్లో సఫర్ అవుతారు. నా ఫ్రెండ్సే, ఇప్పుడు నా ఫ్రెండే ఒకడు క్యాన్సర్ వచ్చింది, చాలా ట్రబుల్ ఉంది. అందరు ఫ్రెండ్స్ అందరం సపోర్ట్ చేసినాం, కాకపోతే ఎంత సపోర్ట్ చేసినా దానికి ఏం లేదు. నేను అనేది అదే. ఇంకోటి అన్న, ఇప్పుడు మీ విషయానికి వస్తే, ఇప్పుడు అన్న గురించి అయితే ఆల్మోస్ట్ తెలుసుకున్నా, ఇంకా కొన్ని తెలుసాం, ఇంకా కొన్ని మన యూత్కి సంబంధించిన క్వశ్చన్స్. అన్న ఇప్పుడు మీరు ఇంత బాడీ బిల్డ్ చేశారు కదా, బయటికి వెళ్తే కొంతమంది అమ్మాయిలు నాకు మంచి బాడీ బిల్డర్ కావాలి, ఇట్లా బాడీ బిల్డర్ కావాలంటారు కదా. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేసారు ఏదైనా అమ్మాయి వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయడం కానివ్వండి, మీ బాడీ బాగుందని చెప్పి కాంప్లిమెంట్ ఇవ్వడం? బాడీ చూసి కాంప్లిమెంట్ అనేది చాలామంది ఇస్తారు, అమ్మాయిలు ఇస్తారు. ఎక్కడన్నా నన్ను ఫ్యామిలీలలో ఇన్వైట్ చేసిన వాళ్ళంతా చాలా హ్యాపీ అవుతారు. కానీ ప్రపోజ్ చేయడం అనేది ఏం లేదు, ఎవరైతే అట్లా ప్రపోజ్ చేయలేదు. లవ్ మీద మీ ఒపీనియన్ ఏందన్న? లవ్ చేయాలి, లవ్ చేయండి లైఫ్ ఏంది. మీకుందా గర్ల్ ఫ్రెండ్? ఉందా? అమ్మ ఇంత డేర్గా ఎప్పుడు నాన్న గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి. ఓకే అన్న, చిన్న మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? అది ఎందుకు లేదు, మనది అది పర్సనల్గా మాట్లాడదాం. ఓకే నా ఆఫ్ కెమెరా. ఇంకోటి అన్న వచ్చేసి, మీకు మీ జర్నీలో ఎప్పుడన్నా మీరు తాగడం కానీ, మిమ్మల్ని ఎవరైనా తాగమని ఫోర్స్ చేయడం ఇలాంటివి ఏమన్నా? అంటే నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్, చాలా రిచ్ పర్సన్ ఆయన నాకు
అన్నకన్నా ఎక్కువ అన్నట్టు చూసుకుంటాను నేను ఆయనని. ఆయన ఒక అన్న లెక్కనే చూస్తాడు, ఆయన నన్ను కూడా తమ్ముడు లెక్కనే చూస్తాడు. కాకపోతే బయటికి వెళ్తే ఫ్రెండ్స్ మేమంతా, ఆయన ఫ్రెండే, నేను అన్న అని పిలుస్తా. అతను నాకు చాలా ఒక్కటేసారి ఫోర్స్ చేసాడు తాగమని. నా లైఫ్లో నేను ఎప్పుడు డ్రింక్ చేయలేదు. నేను డ్రింక్ కాదు కదా, నేను స్మోక్ కానీ నేను వీటిలో ఎప్పుడు టచ్ లేదు. సో అతను ఒక్కసారి ఫోర్స్ చేసిండు తాగరా అని. ఇక నేను ఒక సెంటిమెంట్ డైలాగ్ కొట్టేసిన, అన్న అది మంది ఇచ్చే కన్నా విషయం అన్న తాగేసా, మందొద్దు నాకు అన్న. ఇంకొప్పుడు అడగలే కదా. అంటే మనం అక్కడ 10 మందిలో ఆయన ఇన్సల్ట్ చెయ్యలేము. ఏమని నేను తాగానా నీకు తెలిసి కూడా నన్ను ఎందుకు అడుగుతా, అట్లాంటి మాటలు కాకుండా నేను ఇట్లా చెప్తే ఆయన రెస్పెక్ట్ కూడా పెరిగింది, నాకు కూడా తప్పించుకొని ఒక చిన్న సినిమా ఆఫర్లు ఏమైనా వచ్చినాయన్న మీకు? సినిమాలలో వస్తుండే ఆఫర్లు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంకా సెలబ్రిటీస్కి కూడా ట్రైనింగ్స్ వస్తుంటాయి. ఇంకా వాళ్ళ సైడ్ ఇప్పుడే వెళ్ళాను. ఒక వరల్డ్ కొట్టిన తర్వాత నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే నేను హీరోలో ట్రైన్ చేస్తాను, మూవీలలో యాక్టింగ్ చేయాలి. ట్రైన్ చేస్తారు కానీ యాక్టింగ్ మాత్రం చేయాలి. ట్రైన్ చేయాలి. ఇప్పుడు కూడా నాకు ఆఫర్స్ వస్తుంటాయి హీరోలో ట్రైన్ చేయాలి దాన్ని. కాకపోతే అక్కడ పోయినామంటే మన లైఫ్ అనేది ఇక్కడనే స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే ఫుల్ టైం వాళ్ళకే వేయాల్సి వస్తుంది, అవుట్డోర్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడ వెళ్తే వాళ్ళు ఎంబడి వెళ్ళిపోవాలి. సో నాకు ఇప్పుడే అది వద్దు, నా గోల్ ఏదనేది నేను రీచ్ అయిన తర్వాత నేను ఏంది అనేది అప్పుడు చేద్దామా అన్న. మీరు చిన్నగా ఉన్నప్పుడు కానివ్వండి, నేను లైక్ ఉన్నప్పుడు నా థింకింగ్ కొంచెం వెనక్కి వెళ్తుంది అనమాట. అప్పుడప్పుడు నా ఈ పాత టైర్ల గేమ్లు, గిల్లి దండలు కొట్టుకుంటుంటాయి. సో మనం ఏదైనా చేయాలనుకుంటే మన ఏజ్లో ఉన్నప్పుడన్నా మనకి ఇన్స్పిరేషన్ అంటే ఒక పర్సన్ ఉండేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ నేను చూసిన వరకు అందరికి అనట్లేదు, కొంతమంది అయితే వీడికి అడిక్ట్ అయిపోయారు. కొంతమంది అమ్మాయిల విషయంలో, కొంతమంది బైకులని, డ్రెస్సింగ్ అని, నన్ను వదిలేసిపోయిందని నేను ఏంటో చూపిస్తా అని అదే మోటోలో తిరుగుతున్నారు. ఓకే అన్న, నేను వీడియోలు చేయాలి, బైక్ కొనాలి, మంచి డ్రెస్సింగ్ చేయాలి, ఐఫోన్ కొనాలి అని చెప్పేసి. సో ఈ జనరేషన్ వల్ల కొంతమంది అక్కడికే ఆగిపోయారు. సో నెక్స్ట్ జనరేషన్లో ఏమైనా చేయాలంటే ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఉండరు. సో అప్పుడు ఏంటి నెక్స్ట్ జనరేషన్కి? నెక్స్ట్ జనరేషన్ వీళ్ళే వీళ్ళే ఇన్స్పైర్ చేస్తారు కదా, ఇటువంటి లెక్కలు చేయలేదంట. వీళ్ళ తర్వాత వాళ్ళకి కూడా అదే స్టార్ట్ అవుతారు. వాళ్ళు అవన్నీ చేసే దానికన్నా ఫస్ట్ ఒక్కసారి ఒక్కటి ఏం ఆలోచించాలంటే, ఆయన ఒక ఏజ్ 16 వచ్చిందో, 17 వచ్చిందో, 20 వచ్చిందో, 20 ఇయర్స్లో నాకు ఇది కావాలి, నాకు అది కావాలని ఆలోచించే కన్నా ఆడు ఒక్కసారి మా మమ్మీ డాడీ నేను పుష్ చేయాలి అని ఒక్క మైండ్ సెట్ వచ్చింది అనుకో, ఆడు ఏ చెడు అలవాట్లకు ఓడాడు. అన్న ఇప్పుడు చాలామంది మనం ఎక్కడైనా కలిసినప్పుడు ఏమైనా అవసరం ఉంటే చెప్పు, హెల్ప్ చేస్తా అది అంటారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, బిగ్ షాట్స్. సో మీకు అట్లా చెప్పిన వాళ్ళు దాంట్లో ఎప్పుడైనా మీకు అవసరం వచ్చినప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి హెల్ప్ అడిగితే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కానీ చూస్తాను, ఇలాంటివి ఏమైనా జరిగినాయి అన్న మీకు? నాకు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను కాంపిటీషన్ వరకే నేను సపోర్ట్ అడిగింది. నా పర్సనల్ లైఫ్లో టచ్ ఎప్పుడు ఏమి ప్రాబ్లమ్స్ రాలేవు. నేను ఏదైనా పెద్దమ్మ తల్లిని నమ్ముకుంటా, అంతా నాకు ఓకే. కాకపోతే నేను ఎవరిని హెల్ప్ అడిగినా కానీ ఒక కాంపిటీషన్ వరకే హెల్ప్ అడిగిన, ఇంటి వరకు మీ వరకు అడగలే, దేశానికి సంబంధించి అడిగి. నేను మన నేషనల్ యాంథమ్ వరకే నాది ఒక టార్గెట్. అది నేను 100% నేను అది టచ్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ అన్న. నిజంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే వేరే రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి అన్న, మీరు ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్లలో అయితే కొన్ని వందల మంది పోరలు మీకోసము, మీ పేరు మీద పాటలు. సో మీకు ఎలా అనిపిస్తుంది అట్లా జనాల్లోకి వెళ్ళినప్పుడు? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు ఒక జిమ్ ఇన్వైట్కి ఒక పర్సన్ పిలిచిండు. సో నేను అతను జిమ్కి వెళ్ళిన, ఇంత పోయి కలిసి అంత అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు నాకు అతను ఒకసారి అన్న మీతో 2 minutes మాట్లాడాలంటే చెప్పు అంటే, అన్న ఈ జిమ్ వేసే కారణం నువ్వే అన్న అన్నాడు. నేను షాక్ అయినా, అసలు ఏంది నాకు అర్థం కాలంటే, అన్న నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక బాడీ బిల్డర్ని చూసినట్టే మిమ్మల్ని అన్న. టైం బండ్ మీద మీరు మీ వినాయకుని ఎంబడి వచ్చిర్రు గణేశుని దాంట్లో. ఆ టైంలో మనిషి అనేది కూడా ఇట్లా ఇంత హ్యూజ్, ఇంత సైజు ఉంటారా అని నేను మిమ్మల్ని చూసి నేను జిమ్ స్టార్ట్ చేసినానా. జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే నువ్వే అన్నా అని చెప్పింది. సో నాకు చాలా మంచిగా అనిపించింది. ఎట్లా అంటే ఆ జిమ్, ఆ మాటలు చెప్పిన తర్వాత ఆ జిమ్ నేనే పెట్టిందేమో అన్నంత హ్యాపీ అనిపించింది. ఇంకోటి అన్న, మీరు కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది మీతో పాటు పార్టిసిపేట్ చేసే బిల్డర్స్ ఉంటారు.
మీకు చూసినప్పుడు అలా బాడీ చూసినప్పుడు మీకు జలస్ చేయడం కానీ, లేదంటే వీడు చాలా హార్డ్ వర్క్ చేసిన అందుకే వీని బాడీ ఇలా ఉంది, లేకపోతే వీడు బాగా డైట్ తీసుకున్న అందుకే వీని బాడీ ఇలా ఉంది అనిపిస్తుందా మీకు? లేకపోతే ఇంకా డిఫరెంట్గా ఏమైనా ఆలోచిస్తారా మీరు? లేదు, డెఫినెట్లీ నేను మన స్టేట్ వరకు అయితే నేను ఎప్పుడన్నా ఎక్కడన్నా చేసిన దాంట్లో 90% నా వీటిలో అయితే నేను ఛాంపియనే ఉంటుండే. నేను కాకుండా ఎప్పుడన్నా ఒకసారి నాకు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ రావడం ఉండే. అది కూడా అప్పుడు ఏంటంటే అది ఆర్మీ వాళ్ళు లేదా రైల్వేస్ వాళ్ళు ఉన్నప్పుడే నాకు సెకండ్ వచ్చింది. అది కూడా ఒక 2 to 3 times అంతే, 2 times అనుకో. 90% నేను నా వీటిలో ఛాంపియన్ని. సో నేను ఆ టైంలో అనుకుంటుండే ఒక ఆర్మీ వాళ్ళన్నా రైల్వేస్ వాళ్ళన్నా నేను చేసే హార్డ్ వర్క్ కన్నా వాళ్ళు డబల్ చేస్తారు. వాళ్ళ లైఫ్ అంతా దీనికే. నేనన్నా పార్టీస్కి పోతా, బయట గర్ల్ ఫ్రెండ్ ఉన్న అన్నతో టైం స్పెండ్ చేస్తాం మిగిలిన ఫ్రెండ్స్తోని. కానీ వాళ్ళది అట్లా ఉండదు లైఫ్. వాళ్ళది మొత్తము ఏఓసి అకాడమీ ఉంటుంది, అందులోనే ఉంటారు, అందులోనే తింటారు, అందులోనే ఉంటారు, అందులోనే పనిచేస్తారు. సో నాకు అనిపిస్తుండే మనం వీళ్ళని బీట్ చేయాలంటే మనం ఇవన్నీ పక్కకు పెట్టి ఇంకా హార్డ్ వర్క్ చేయాలి మనం. నా మైండ్ సెట్ అట్లుంటుండే. ఒకవేళ ఇంటర్వ్యూస్ చూసి ఎవరైనా స్పాన్సర్స్ వస్తా అంటే వాళ్ళకి మీరు ఓకే అంటారన్న? ఎవరైనా జెన్యున్గా వస్తా అంటే ఓకే అంట, కానీ ఏదో టైం పాస్ సెల్ఫీస్ కోసం, షో టప్ కోసం. కాకపోతే ఈ టైంలోనైతే ఎవరు స్పాన్సర్ చెయ్యందే మంచిది. ఒకప్పుడు శివన్న స్పాన్సర్ని అడిగిండి, ఇప్పుడు వద్దంటుండు. సీరియస్లీ వద్దంటుంది. మీ ఫ్యామిలీలో మంచిగా ఎవరు సపోర్ట్ చేస్తారన్న మీకు? ఆబ్వియస్లీ మమ్మీ, అక్క. వాళ్ళిద్దరు లేనిది నేను లేను అసలు. మా మమ్మీ నా కోసం మార్నింగ్ 5 o'clock లేచి నా మీల్స్ రెడీ చేసి ఇచ్చేస్తారు. మళ్ళీ నైట్ నాది 1 o'clock మీల్ ఉంటుంది. నా నైట్ 1 o'clock మీల్ కూడా మా మమ్మీ ప్రిపేర్ చేసి ఇస్తుంది. అన్న ఫైనల్గా మా ఇంటర్వ్యూ ద్వారా మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకెవరైనా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన వాళ్ళకి ఇంకేమైనా చెప్పాలనుకుంటే, ఇంకా అప్కమింగ్ యూత్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీ తరఫున చెప్పవచ్చు అన్న. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్న దానికి సపోర్ట్ చేసిందంటే ఫస్ట్ ఆబ్వియస్లీ మా మమ్మీ, మా అక్క ఇద్దరు. ఫైనాన్షియల్లీ నాకు కొంచెం సపోర్ట్ చేసింది మా ఏరియా సోమజిగూడ ఎక్స్ కార్పొరేటర్ మహేష్ యాదవ్ అన్న. తర్వాత నాకు తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్న. వాళ్ళిద్దరు సపోర్ట్ ఉంది నాకు. సో నేను వీళ్ళిద్దరే కాకుండా, మా మమ్మీ కాకుండా, నాకు జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు ఒక డంబుల్ తీసి ఇచ్చినది కూడా నాకు మనసులో ఉంటుంది. నాకు ఇవాళ రోజు సపోర్ట్ చేసేది వర్కౌట్ చేసేటప్పుడు నా ఇంబడి ఉంది. ఒకవేళ నేను మిస్టర్ వరల్డ్ ఇయర్కి వెళితే నా హార్డ్ వర్క్లో వాళ్ళందరినీ కూడా నేను ఆ స్టేజ్ మీద తలుసుకుంటా. అది ఓకే. ఇంకొకటి మన యూత్కి చెప్పేది ఏంటంటే, కొంచెం ఈ అలవాట్ల నుంచి తప్పుకొని కొంచెం బ్రాడ్ థింకింగ్, మనం అంటూ ఏదైనా చెయ్యాలి లైఫ్లో. మనకనేది ఒకటే లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్లో తాగినామా, తిన్నామా, ఎంజాయ్ చేసినామా, టైం వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకున్నామా, తర్వాత టైం అయిపోయింది పోయినాం, తర్వాత చూస్తే లైఫ్లో ఏం సాధించినాం. దేవుడు కూడా అంటాడు, ఒక లైఫ్ అనేది ఇచ్చినారా, ఏం సాధించినావు నీ లైఫ్లో అంటాడు. అట్లా కాకుండా మనకనేది ఒక బుక్లో ఒక పేజ్ కాకుంటే ఒక లైన్ అన్న ఉండాలి. ఓకే, అట్లీస్ట్ మన పేరన్నా ఉండాలి లైన్. అదే సో గైస్ చూసారు కదా శివన్న. సో ఇట్లా హార్డ్ వర్క్ చేసి ఒక పేరు తెచ్చి వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ నిలబడ్డ వాళ్ళకి నాకు ఇంటర్వ్యూ చేయాలంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఈ జనరేషన్ వరకు అయితే పార్టీస్, పబ్స్, స్టైల్స్ మన వరకే చూసుకుంటున్నాం. సో నెక్స్ట్ జనరేషన్ ఏంటి? ఇప్పుడు చూడండి, రైతు ఉన్నాడు, తన పొలం అమ్మేసుకొని అన్ని ఇండ్లు కట్టుకొని బంగారం కొనుక్కొని కారు కొనుక్కొని ఉంటున్నారు. కానీ నెక్స్ట్ జనరేషన్ ఫుడ్ వస్తుందని ఎవరు ఆలోచించట్లేదు. మనం ఎంత హ్యాపీగా ఉన్నామో అనేది చూస్తున్నారు. సో ఈ జనరేషన్కి అయితే అన్న తన ఎంత చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి, చాలామంది నా వల్ల ఏం కాదు, మనకు తినడానికే లేదనుకోండి. సో అలాంటి స్టేజ్ నుంచి అన్న వచ్చి ఈరోజు మన ముందు ఉన్నాడు. సో అన్నకు కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని మరీ దాటుకొని ముందుకు వచ్చేసిండు. సో ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి, మన లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని 100% రీచ్ అవుతారు. అండ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ మీకు ఇంటర్వ్యూ చేస్తుంటే మా పెద్దన్నతో కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపించింది. అండ్ మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ రావాలన్నా. ఎప్పుడే కానీ మంచితనం చాలా తక్కువగా పైకి వస్తుంది. సో మీలో మంచితనం ఉంది. మీకున్న సర్కిల్ కన్నా మీరు మిస్యూజ్ చేసుకుని కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న. ఎన్నో రకాలుగా ప్రోడక్ట్స్ ఇచ్చి, నేను నీకు బాడీ బిల్డ్ చేస్తా అని చెప్పి ఫేక్ మాటలు చెప్పి, ఇప్పుడు ఒక సెలబ్రిటీ ట్రైనింగ్ అంటే ఎవరు వెనకాడగాడు, ఫస్ట్ వెళ్ళిపోతారు. అరే దేశం గురించి నాకు ఎందుకు పోయి, నా ఇల్లు మంచిగా ఉంటే చాలని. సో అలాంటిది మీరు మీకోసం కూడా అడగకుండా దేశం కోసం అడుగుతున్నారు. అది నిజంగా చాలా గ్రేట్ అన్న.
సో మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి, మీకు ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు కూడా మీ రేంజ్కి రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఒక చిన్న మాట చెప్పండి. నువ్వు అన్నావు ఒక కరెక్ట్ పాయింట్ చెప్పినావు. నేను ఏదైనా ఇట్లనే మిస్యూజ్ చేసుకుంటా చేయాలంటే చాలా ఎక్కువ కమాల్సా అన్నావు ఈజీగా. ఇప్పుడు నువ్వు మా ఏరియాకి వచ్చినావు, మా గల్లీలోకి వచ్చినావు, మా ఇంట్లోకి వచ్చినావు. నేను ఏ ఏరియాలో ఉంటున్నా అనేది నువ్వు చూసినావు. నేను అట్లా మిస్యూజ్ ఇట్లా చేస్తే నేను ఇక్కడ కాదు మంచిగా జూబ్లీస్లో ఒక బంగాళలో ఉంటుండే. ఎందుకంటే తన సర్కిల్ చాలా పెద్దగా ఉంది. నేను ఏదన్నా ప్రోడక్ట్ ఇది అని చెప్పి ఇచ్చినా కానీ తీసుకునేటోళ్ళు ఉంటారు ఈజీగా. కానీ మనం ఆ వేలో పోయేది వద్దు. అది చాలా తక్కువ టైం కోసం చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. షార్ట్ కట్ అది షార్ట్ కట్లో ఇంకా చాలా బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను పోయేవే నేను చాలా టఫ్ లైఫ్తో నేను ముందుకెళ్తున్నా. నా అచీవ్మెంట్ నేను ఏ రోజైతే నేను గోల్ రీచ్ అవుతానో దాని తర్వాత నాకు చాలా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఉన్న దానికన్నా మంచి పేరు వస్తుంది. నిజంగా నా 12 years వాళ్ళ లైఫ్ ఎవరు అంత తాకట్టు పెట్టారన్న. 1 year 2 year 3 years ఎనఫ్. సో మీరు లాస్ట్ స్టేజ్ వరకు వచ్చారు. మీకు ఖచ్చితంగా నా స్పాన్సర్స్ వచ్చినా రాకపోయినా మీరు ఖచ్చితంగా మిస్టర్ వరల్డ్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం అన్నది మిస్టర్ వరల్డ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే ఇంటర్వ్యూ చేయాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్. చాలా ఫంక్షన్స్కి నేను మీకు దూరంకి వెళ్ళి చూసిన. పురాణాపులో విఎస్ఆర్ అన్న అక్కడికి వచ్చినప్పుడు నేను దూరంకి వెళ్ళి చూసిన. నేను అనుకున్నా సేమ్ మీలాగా నాది కూడా. నేను ఒక ఫోటో దిగితే అన్నతో అయిపోతుంది. ఫోటో కాదు మనతో, అన్నతో ఇంకేదో ఒకటి చేయాలి. సో ఇంటర్వ్యూ అనమాట. ఫోటో దిగితే సెకండ్లో అయిపోయింది. సో అన్నతో 1/2 hour కూర్చున్నా. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ సైనింగ్ ఆఫ్ తేజ.